వార్డు మెంబర్ కాదు మొదలు పెడితే ఎంపీ జడ్పీసీ వారు దేన్ని కూడా వదిలిపెట్టద్దు. అందరూ కూడా నిలబడాలి. నిలబడినప్పుడు తప్పకుండా మాలికులస్తులందరూ మనకే ఓటేసుకోవాలి. మన ఓటు మనం వేసుకోవాలి. ఈ అగ్రవర్ణాలు ఓట్లు వేసే అవసరం లేదు మనకు. దయచేసి చెప్పేది ఏంటంటే రాజకీయ చైతన్యం రావాలి. పెద్దలు ఇంతకుముందు చెప్పి నువ్వు ₹1 ఉన్నదని నేను అక్కడ ఎంపీ ఆఫీస్ మీద కూర్చోమని చెప్పడు. అదే ఒక సర్పంచ్ కొని రా సార్ కూర్చోబెట్టారు. మన ఊర్లో మన మనిషి సర్పంచ్ అయితే ఏవైతే నిధులు వస్తాయో అవన్నీ మన సర్పంచ్ మనకు అనుకూలంగా మనకు ఉపయోగపడ్డట్టు చూస్తాడు. ఒక ఇల్లు కావచ్చు, పోలీస్ కేసులు కావచ్చు, భూమి కేసులు కావచ్చు, ఇంత పెద్దలు చెప్పినట్టు వేరే వాళ్ళ కాడికి పోవాల్సిన అవసరం లేదు. 96 ఊర్లలో మన మాలికులస్తులం ఉన్నాం. 40 నుంచి 50 వేల జనాభా ఉన్నది. ఇంతమంది మన వాళ్ళు భయపడాలా? ఇంత జనం పెట్టుకొని మన వాళ్ళకి భయపడతాను. కాబట్టి మార్పు రావాలి. మార్పు రానంత వరకు ఇటువంటి ఎన్ని విగ్రహాలు పెట్టినా మహాత్మా జ్యోతిరావు ఫులే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, వాళ్ళు ఏం చెప్పిందంటే నా విగ్రహాలు పెట్టి మీరు సంతోషపడకండి. నేను ఏదైతే మేము పుస్తకాలు రాసినామో ఆ పుస్తకాలలో జ్ఞానం ఉన్నది, విజ్ఞానం ఉన్నది. ఆ పుస్తకాలు చదివి మీరు చైతన్యం కావాలని చెప్పేసి పుస్తకాలు చదవమని చెప్పిండ్రు. విగ్రహాలు పెట్టుకుంటే మంచిదే. వాళ్ళ ఆశయ సాధన కోసం మనం వాళ్ళ ముందు నుంచి వస్తూ ఉంటే పోతా ఉంటే వాళ్ళ ఆశయాల వరకు గుర్తుకు రావాలి. వాళ్ళు దేనికోసం పోరాడిళ్ళు, ఎవరి కోసం పోరాడిళ్ళు? ఈ జాతి కోసం, ఈ సమాజం కోసం, బహుజన వర్గాల కోసం, బానిస సంఖ్యలు తెంపడం కోసం కొట్లాడిళ్ళు. అది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ అడుగుజాడలు నడిచి మనం అందరం సామాజికంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగ పరంగా ఎదిగినప్పుడే ఆ విగ్రహాలు పెట్టేదానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అక్కడ విగ్రహాలు పెట్టి మర్చిపోయి మన పనులు చేసుకొని అవసరం వచ్చినప్పుడు మన ఐకమత్యం కాకపోతే ఆ విగ్రహాలు పెట్టి కూడా వేస్తే దయచేసి ఏమంటారంటే విగ్రహాలతో పాటు మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. వాళ్ళ రచనలు చదవాలి. పాండురంగ గారు చెప్పేట్టు దాదాపు గులాంగిరి పుస్తకాలు ఒక 150 దాకా పంచిన. మరి ఎంతమంది చదివినా తెలియదు. చదివలేరన్నా కవటాలు ఇచ్చినప్పుడే ఇద్దరిద్దరు మూడు గుంజుకున్నాం మీద వాడి. కానీ ఎవరు చదివినా నాకైతే తెలియదు. కాబట్టి ఈ రోజు కూడా నేను మీ కన్నెపల్లి మండలంలో, మీ కన్నెపల్లి గ్రామంలో ఉత్సాహవంతుడు, మంచి మనసున్న మనిషి, అందరినీ కష్ట సుఖాలు ఆదుకునే మనిషి. ఇంతకుముందే పెద్దలు చెప్పిండ్రు. పాండురంగ గారికి ఈ గులాంగిరి పుస్తకాన్ని నేను గిఫ్ట్ గా ఇవ్వడానికి కోసం ఈ బుక్ తీసుకొచ్చిన. పాండురంగ గారి బుక్ ను చదివి ఇందులో ఉన్న సారాంశాన్ని ఒక కన్నెపల్లి గ్రామానికే కాకుండా యావత్ మన అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఉత్తమ మనిషిగా తయారు కావాలని కోరుకుంటున్నారు. పెద్దలు చాలా విషయాలు మాట్లాడిన సమయం అయిపోయింది. ముఖ్యంగా అయితే మనం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగ పరంగా ఎదగడానికి ఒకరికొకరు సహకరించుకోవాలి. సంఘంలో కావచ్చు, ఇంకే వేరే చిన్న చిన్న మనస్పర్ధలున్నా చాలా మంది మన సంఘంలో కూడా మనల్ని డివైడ్ అండ్ రూల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి చేనులో కలుపు మొక్కలు ఉంటాయి. కలుపు మొక్కలను తీసేసి మనం పంట పండించుకున్నట్టే ఈ చెడు పని చేసిన కూడా కొందరు ఉంటారు. కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సంఘాన్ని 2 ముక్కలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో ఈ నుంచి ఒక ఎన్నో సేపు చేస్తుంటే 17 తారీఖు రోజు కాగజ్ నగర్ లా, తిలక్ నగర్ లా మరి రాష్ట్ర కమిటీ, నూతనంగా ఏర్పడ్డ రాష్ట్ర కమిటీ, అదే విధంగా జిల్లా కమిటీ సమావేశం ఉంటది. తప్పకుండా ఆ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ విధంగా పోరాటం చేసి ఎస్టీ హోదా కోసం ముందుకెళ్లాలి, అదే విధంగా ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా పోరాటం చేయాలి, దాంతో పాటు మరి ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళాలి, ఢిల్లీలో వెళ్ళి మనం ఏం చేయాలి, మన ఎస్టీ హోదా ఎక్కడ ఆగి ఉన్నది కనిపెట్టి దాని కొరకు ఎస్టీలో కలిసే విధంగా మన నాయకులందరూ సహకరిస్తే మనిషికో చేసి ఢిల్లీకి వెళ్ళి మన ఎస్టీ హోదా సాధించే వరకు అవసరం అనుకుంటే జంతర్ మంతర్ వద్ద ఒక 100 మందితోని ధర్నా చేసే విధంగా ప్లాన్ చేసుకుందాం. దాని కొరకు మరి 17 తారీఖు ముఖ్య నాయకులు కార్నర్కి వస్తే తప్పకుండా అక్కడ కార్యచరణ చేసి దాని ప్రకారంగా ఢిల్లీకి వెళ్ళేదానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఇంక అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై జ్యోతి, జై క్రాంతి.